Hey, hi Chingu, welcome back to my channel, Panam Interactions. నేనైతే ఒక చిన్న డివోషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేయండి. ఆల్రెడీ thumbnail అయితే చూసుంటారు కదా. సో ఈ ట్రిప్ అంతా ఎలా అవుతుంది ఏంటి అనేది నేనైతే ఫుల్ వ్లాగ్స్ పెడతాను, లాస్ట్ వరకు చూసేయండి ప్లీజ్ అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. నేను ఇక్కడ నుంచి బస్సులో అయితే స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా వెళ్ళాలనేది ప్లాన్, కాకపోతే లాస్ట్ మినిట్లో అటు ఇటు అయ్యి నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. బస్ అయితే యాక్చువల్లీ కర్నూలు, కడప, తిరుపతి అయితే వెళ్ళాలి. కాకపోతే ఒంగోలు, నెల్లూరు మీద అయితే తీసుకొని వచ్చాడు. నాకైతే చిరాకు వచ్చేసింది, చాలా లాంగ్ జర్నీ అయిపోయింది. దూరంగా చూసారా, ఇవన్నీ శేషాచలం అడవులు అనమాట. మనం అక్కడికే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు. ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాము. చాలా లేట్గానే వచ్చామన్నమాట అనుకున్న టైం కంటే. సో ఆన్ ద వే అయితే షూట్ చేశాను, ఎందుకంటే కొండ చాలా పీస్ఫుల్గా అనిపించింది చూడగానే. ఆ ఎన్విరాన్మెంట్ అంతా బాగుండే. సో ఇక్కడ నుంచి చూసారా, వాటర్ ఫాల్ కనిపిస్తుంది దూరంగా, పైన కొండ మీద నుంచి అయితే పడుతుంది. ఫ్రెష్ అప్ అయితే అయిపోయేసి దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్ళిపోయాం. అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు అని చెప్పి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత చాలా చాలా నచ్చేసింది. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలని. ఇలా కుదురుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి భూదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం. భూదేవి కాంప్లెక్స్కి ఎందుకు అంటే, బేసిక్గా భూదేవి కాంప్లెక్స్లో మనకి ఎస్ఎస్టీ టికెట్స్ ఇస్తారు. టుమారో దర్శనానికి తొందరగా అయిపోవడానికి ఎస్ఎస్టీ టికెట్స్ ఇస్తారు. ఇదే అనమాట కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లోనే మనకి ఎస్ఎస్టీ టికెట్స్ ఇస్తారు. ఈ టికెట్స్ మనం ఈ రోజు తీసుకుంటే రేపటికి దర్శనం స్లాట్ వస్తుంది. ఆ స్లాట్ టైంలో అటు ఇటు 1 hour వెళ్ళినా కూడా మనకి అలౌ చేస్తారు. సో వెళ్ళిన తర్వాత ఒక 4 to 5 hours దర్శనం అయిపోతుంది, కంపేర్ టు ఫ్రీ దర్శనం. ఇది కూడా ఫ్రీ దర్శనమే, కాకపోతే రెగ్యులర్గా వెళ్ళేదానికంటే కొంచెం ఈజీ అయిపోతుంది. ఇక్కడ కూడా కొంచెం కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడో 11-11:30కి అలా వెళ్తే ఏ టైంలో ఇస్తారో కూడా తెలియదు. చాలాసేపు వెయిట్ చేసి ఓపిక పోయిన తర్వాత 4 o'clockకి టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేశారో లేదో ఇలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఉన్న చిరాకు కాస్త డబల్ అయ్యేలాగా టికెట్స్ అయితే దొరికేశాయి. ఇది అల్పిరి రూట్ అనమాట. ఈ రూట్లో నుంచే మనం వెళ్ళాలి. దానికంటే ముందు ఫస్ట్ అయితే ఏం తినలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళి కొంచెం ఇడ్లీ అలా తినేసామన్నమాట. తినేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయేసి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటి వరకు నేను వీడియో ఎలా తీసుకోవాలనుకున్నాను, యాజ్ పర్ మై ప్లాన్ అలాగే నడుస్తుంది. ఇక్కడైతే అల్పిరి రూట్లో నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. నడకదారి అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ టెంకాయ కొట్ట అయితే స్టార్ట్ అవ్వాలి. టెంకాయ కొట్టేటప్పుడు వీడియో తీసుకోవాలనేది ప్లాన్. అంతమందిని చూసి ఇంకా అస్సలు నా వల్ల అవ్వలేదు. ఆల్మోస్ట్ 700 స్టెప్స్ అయితే అయినాయి. నా పని అయితే అవుట్. చాలా ఎక్స్పెక్ట్ చేసిన అట్లీస్ట్ 1000 అన్న ఇస్తా అని, అది 700కి అవుట్. నేను చాలా టఫ్ ఉంటుంది అనుకున్నాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత టఫ్ అయితే లేదు. అలా అని చాలా ఈజీ కాదు. ఇంత లాంగ్ డిస్టెన్స్ నడవడం అయితే నిజంగా ఫస్ట్ టైం. కొంచెం కష్టంగానే అనిపించింది, కానీ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ 2600 స్టెప్స్ కంప్లీటెడ్. ఏంటబ్బా శ్రీవారి దర్శనం ఇంత ఈజీగా అయిపోతుంది అనుకుంటున్న టైంకి మధ్యలో అయితే ఫుల్ వర్షం అనమాట. భయంకరమైన వర్షం అనొచ్చు. గాలి, చలి పెడుతుంది. సో మధ్యలో ఒక చోట అయితే స్టాప్ అయిపోవాల్సి వచ్చింది. అక్కడైతే ఆల్మోస్ట్ ఒక 20 minutes పైనే ఆగిపోయాము. నాకైతే ఆల్మోస్ట్ ఒక 25 years పట్టింది శ్రీవారి దర్శనం చేసుకోవడానికి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం తిరుమలకి వెళ్ళాను. అల్పిరి రూట్లో వెళ్ళేటప్పుడు నేను నడిచేటప్పుడు కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఆ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెళ్ళేటప్పుడు టెంకాయ కొట్టేటప్పుడు ఫోటో తీసుకోవాలి, షార్ట్ అప్లోడ్ చేయాలనుకున్నాను. షార్ట్ అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పబ్లిక్లోకి వెళ్తేనే చాలా మొహమాటం. అలాంటిది వీడియో షూట్ చేయమని అడగాలన్నా కూడా నాకు మొహమాటం వేసింది. కాబట్టి నేను షూట్ చేసుకోలేదు. అండ్ 7:10కి అలా స్టార్ట్ అయితే అరౌండ్ 12 o'clockకి ఫినిష్ అయిపోయింది. అది కూడా చాలా లేట్ అవ్వడానికి రీజన్ వర్షం లేకపోతే ఇంకా తొందరగా అయిపోయేది. లాస్ట్ 500 స్టెప్స్ మాత్రం నిజంగా చాలా కష్టం అనిపించింది నాకు, ఎందుకంటే ఎప్పుడు నడవలేదు.
నార్మల్గా ఎవ్రీడే 1 hour కూడా నేను వాక్కి వెళ్ళను, 1 kilometer కూడా నేను నడవను. హానెస్ట్లీ చెప్పాలంటే బెడ్ సోఫా లేదా బీన్ బ్యాగ్, ఇదే నా ప్రపంచం. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు నేను ఈ 2 తప్ప వాక్ చేయడం, ఎక్సర్సైజెస్ చేయడం ఎప్పుడో ఒక్కసారి చేస్తాను, యోగా అండ్ ఎక్సర్సైజెస్. అది కూడా నా మూడ్ని బట్టి ఉంటుంది. సో కంప్లీట్గా ఆపేసిన తర్వాత ఇలా వెళ్ళడం చాలా అంటే చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. లాస్ట్ 500 steps అంతవరకు బ్రేక్ తీసుకుంటూ నడుస్తూ వెళ్తూ ఐమ్ ఓకే. బట్ లాస్ట్ 500 stepsకి మోకాలు నొప్పులు వచ్చేసాయి. ఇక 7కి స్టార్ట్ చేసినాము. 7కి స్టార్ట్ చేస్తే మేము ఆన్ ద వే ఫస్ట్ 1300 steps అయితే కరెక్ట్గా 8-10 లోపల వేసేసాం అనమాట. అంటే 1 hour 10 minutesలో 1300 steps కంప్లీట్ అయిపోయాయి. ఈ 1300 steps అయిపోయినాయి కదా, ఇంకా కొంచెమే కదా, మ్యాక్సిమం ఒక 2.5 hourలో వెళ్ళిపోతాం అనేసి అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే హాఫ్ వేకి వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళిపోతాం, ఇంకొక 1/2 hour నడిస్తే అయిపోతుంది అనుకున్నప్పుడు వాక్వేలోకి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అవ్వగానే వెళ్ళడానికి మాకు కష్టమైపోయింది. మాకు ఎక్కడ లైక్ షెడ్ లాంటిది దొరకట్లేదు అనమాట. వాక్వే మొత్తం రోడ్ మీద వెళ్తున్నాం కానీ అక్కడ ఎట్లా షెడ్ దొరకట్లేదు. ఫుల్ వర్షం అయిపోతుంది, చలేసేస్తుంది. సో నాకేంటంటే ఇన్నేళ్ళగా దర్శనం దొరకలేదు. ఇప్పుడు వెళ్ళమా, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. అది కూడా ఎటూ కదలలేని పరిస్థితుల్లో వర్షం ఉంది. వెళ్ళమో అన్న భయం స్టార్ట్ అయిపోయింది. సరే అంత పాజిటివ్గానే అయిపోతుంది అనుకున్నాం. అప్పటికే టైం అరౌండ్ 10:45-11 అవుతుంది. ఇంకేం అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలి ఏంటి అని అర్థం అవ్వట్లేదు. సో ఒక షెడ్ అయితే దొరికింది స్లోగా నడుచుకుంటూ వెళ్తుంటే. సో అక్కడే నిలబడిపోయాం ఒక 20-25 minutes. అక్కడ వెయిట్ చేసిన తర్వాత వర్షం కొంచెం స్లో అయ్యింది. వర్షం కొంచెం స్లో అవ్వగానే మళ్ళీ మేము వాక్ స్టార్ట్ చేసి మోకాళ్ళ మెట్కెళ్ళ అది ఉంటుంది కదా స్టెప్స్, మోకాళ్ళ పర్వతం అంటారా, సారీ ఐడియా లేదు. సో మోకాళ్ళ మెట్ల వరకు అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఒక 5 minutes అలా రెస్ట్ తీసుకొని ఇంతనే తడిచిపోయాం కదా ఇంకెళ్ళిపోదామని చెప్పి స్లోగా వెళ్ళాము. ఎందుకంటే మెట్లు జారుతాయి అని చెప్పి స్లోగా వెళ్ళాము. అరౌండ్ ఒక 12 ఆ టైంకి అంతా రీచ్ అయిపోయాం. 2:10-15కి లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసి లగేజెస్, మొబైల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత కరెక్ట్ 3 o'clockకి కంపార్ట్మెంట్లోకి అయితే వదిలారు. సో కంపార్ట్మెంట్లో జస్ట్ ఒక 1 hour వెయిట్ చేసామంటే ఇమ్మీడియట్గా 4 o'clockకి వాళ్ళు వచ్చి వదిలారనమాట దర్శనానికి. అక్కడి నుంచి కరెక్ట్ 5 o'clock 5:10కి అంతా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చాం. హార్డ్లీ మేము లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుండి దర్శనం నుండి బయటికి వచ్చేసరికి 3 hours, కరెక్ట్ 3 hours దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. నేను హార్డ్లీ ఒక 5 seconds చూసుంటాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. అంత హ్యాపీగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నుండి అయితే వెంటనే తిరుమల నుంచి అరుణాచలం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో అరుణాచలంలో అయితే నేను అస్సలు ఏమీ షూట్ చేయలేదు, ఒక్కటే ఒక క్లిప్ ఉంది, ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో అరుణాచలం దర్శనంలో నాకు మెయిన్గా ఏంటి అంటే వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. లంచ్ చేసేసి పడుకొని నిద్రపోయాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వాక్ వెళ్ళాలి. 14 kilometers గిరి ప్రదక్షిణతో పాటు దర్శనానికి వెళ్ళాలి. అందరూ వెళ్ళగలిగారు, నేను వెళ్ళలేకపోయాను. బికాజ్ నాకు అప్పటికే కాలు ఎక్కువ నొప్పి వస్తుంది. సో నాకు ఎందుకో రిస్క్ తీసుకోవాలి అనిపించలేదు. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఎండ్ చేయాలి. సో నాకు మధ్యలో ఆపేయడం ఇష్టం లేదు, మధ్యలో ఆటో ఎక్కి మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయడం ఇష్టం లేదు, ఓన్లీ ఆటోలో గిరి ప్రదక్షిణ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి మళ్ళీ రావచ్చు, బట్ వద్దు ఇలా అనేసి అనుకున్నా. అందుకనే నేను గిరి ప్రదక్షిణకి వెళ్ళలేదు. బట్ రెడీ అయిపోయేసి 5:30కి అంతా దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. అరౌండ్ 6:30కి శివయ్య దర్శనం అయిపోయింది. 7:30కి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. 8 o'clock అంతా బయటికి వచ్చేసాం. సో అరుణాచలంలో నేను చాలా షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ వీడియో షార్ట్స్ ఫామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. హార్డ్లీ ఒక 2 ఏమో ఉన్నాయి అంతే. అది మేబీ మీరు ఈ వీడియో చూసిన ఒక 1 or 2 daysకి వచ్చేస్తాయి. సో
నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి ఇదంతా మీకు క్లిప్స్ లేవు కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో అయితే షూట్ చేస్తున్నా. సో లైఫ్లో చాలా పాజిటివిటీ అట్రాక్ట్ అవ్వాలని చాలా కోరుకుంటున్నా. ఇది నా ఫేవరెట్ శారీ, పైగా నాకు చాలా చాలా బాగుంటుంది ఆ కలర్, అందుకనే నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో ఇదే శారీలో నేను శివయ్య దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ద డ్రీమ్ ఇస్, ఆ డ్రీమ్ అయితే ఈరోజు నిజమైపోయింది. శివయ్య దర్శనం అయితే దొరికింది. నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి, కానీ ఎలాంటి కష్టాన్ని దగ్గరికి రానివ్వకుండా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్న శివయ్యకి థ్యాంక్ యూ సో మచ్. శారీలో ఎలా ఉన్నానో కమెంట్ చేయొచ్చు కదా చింగు. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్.